బలమైనటువంటి వాక్య పరిచర్య చేయబోతూ ఉండగా ప్రతి బిడ్డతోనూ మీరు మాట్లాడండి. ప్రతి చెవిని మీరు వినిపించేటట్లు చేయండి. ప్రతి హృదయము విత్తబడేటట్లు చేయండి. గొప్ప ఉజ్జీవంతో కొనసాగించబడే ఉజ్జీవంతో ఇక మీదట ఆత్మీయ జీవితాలు కొనసాగించినట్లుగా ఈ వాక్యోపదేశాన్ని మాకు అందించమని యేసు క్రీస్తు నామములో పరిశుద్ధాత్ముడా జరగబోయే కార్యక్రమాన్ని మీ కృపాహస్తానికి అప్పచెప్పుకుంటున్నాను. ప్రార్థించి వినయముతో వేడుకొని విశ్వాసముతో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఉజ్జీవంగా చేద్దాం. హల్లెలూయా. బిగ్గరగా చేద్దాం. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి ప్రియులారా. దైవజనులు చంద్రశేఖర్ అయ్య గారికి ఇస్తా ఉన్నాను. ఓటు చంద్రశేఖర్ అయ్య గారు. దయచేసి పిల్లలు కానీ యూనిస్లు కానీ ఇక్కడ కింద కూర్చోండి. కొంతమంది కుర్చీలు కింద కూర్చోగలిగిన కింద కూర్చోండి. పెద్దవాళ్ళ సెక్షన్లో కూర్చోండి. శబ్దం లేకుండా ఎవరు కూడా ఇక్కడ మాట్లాడవద్దు. శబ్దం లేకుండా వచ్చి కూర్చుంటే మంచిది. చాలా సంతోషము. ఇంతవరకు మనం ఆరాధన నడిపించిన స్థానిక సంఘ కాపరి రేడియో గారికి సంఘానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. చేతులు హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మనం దేవునికి వాక్యం వెళ్ళకముందు మన మొదలకి కొంత ప్రయోజనం ఉన్నారు. వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. తుమ్మతుర్తి లేవపల్లి ప్రాంతంలో దేవుని పరిచయం చేస్తున్నాం. దేవుని సూర్యాపేట పిసి కోఆర్డినేటర్ గారు గౌరవ యాదవ్ గారు కోట యాదవ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మన చదవద్దు ఆ స్టేజ్ మీదకి ఆహ్వానం వేస్తున్నారు. మనం అందరికీ ఆహ్వానిస్తాం. అదేవిధంగా నూతన మహిళా కేంద్రంలో దేవునికి పరిచయం చేస్తున్నాం. సీనియర్ దైవజనులు పొందాల రూపమయ్య గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇంకేమైనా దైవజనం ఉన్నట్లయితే ఓకే, మంచిగా చాలా సంతోషం అండి. దయచేసి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు మాట్లాడకండి. ఇది చాలా అమూల్యమైన సమయం. హల్లెలూయా. రైట్, థ్యాంక్ యూ. లేచిపోకూడదు. దయచేసి ఇది వాక్యం సమయం. ఎవరైతే లేచిపోకండి. ఒక లేచిపోతే మిగతా వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మనం నిశ్శబ్దంగా కూర్చుందాం. ఆ సమయంలో మన దగ్గర దైవజనులు ఉన్నారు. దేవునికి వాక్యం చెప్పక ముందు మరి దైవజనులు కొంతమంది మనకు శుభాలు తెలియజేస్తారు. ఈ సమయంలో మరిపడి ధర్మం చేసిన పాస్టర్ ప్రభాకర్ గారు ముందుకు వచ్చి ఒక నిమిషం మనందరికీ గీతం తెలియజేస్తారు. హల్లెలూయా. 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 దేవుని వాక్యం చెప్తా ఉంది, మనం ఎల్లప్పుడూ కూడా సంతోషించి ఆనందించే వారమే ఉండాలి. మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి మనం వచ్చాము కనుక దేవుడు నిజంగా దేవుని యొక్క వాక్యం మనం ఏం చేస్తుంది, బ్రతికిస్తుంది, మనల్ని బాగు చేస్తుంది, మనల్ని ధైర్యపరుస్తుంది, మనల్ని ఆశీర్వదిస్తుంది. ఇటువంటి గొప్ప వాక్యాన్ని మన మధ్యలోకి మరి రావడానికి దేవుని యొక్క దాసులు మరి ఎలియాజర్ గారు చేసినటువంటి కృషిని బట్టి, అలాగే కన్వీనర్ గారు డేవిడ్ రాజు గారు, పోతే ఈ మండల నియోజకవర్గ సెక్రటరీ గారికి, కూడి వచ్చినటువంటి దైవజనులందరికీ కూడా ప్రభునామంలో